ఆక్వీడు రామాలయానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడం జరిగింది. అండ్ మరొక వైపు ఏంటంటే రఘురామకృష్ణరాజు రాజకీయ సవాళ్లు, ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చంటే సార్? రఘురామకృష్ణరాజు ఇందాక నిన్నటిది నేను చూసా, ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతున్నా, ఇందులో రాజకీయం ఏం లేదు, మేము రాముడి గుడి ఉండేది అది కట్టుకుంటున్నాం. నిజంగా రాజకీయం అంతా అక్కడే ఉంది. అది రాముడి గుడే కాదు, అది గొంతేనమ్మ గుడి, లేకపోతే దళితులు పూజించుకునే గుడి, ఇట్లాంటి చర్చ చాలా వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు అదైతే ప్రభుత్వ స్థలం అనే విషయం ఒకటి నిర్ధారించారు. ప్రభుత్వ స్థలంలో గుడి కట్టకూడదనే వాదన వీళ్ళు తీసుకొచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో ఒక మతానికి సంబంధించినవే చేయకూడదు, ఆ ఇచ్చే అధికారం లేదు అన్న వాదన వీళ్ళు చేశారు. కానీ గతంలో ఉండి దాన్ని కూల్చారు. కాబట్టి ఎందుకు కూల్చారు? నిజానికి కూల్చేటప్పుడు ఉన్నదాన్ని తొలగించారు. తొలగించేటప్పుడేమో అది గొంతేనమ్మ గుడి కాబట్టి దళితులు లేకపోతే కింది కులాల వాళ్ళు పూజించుకునేది, దీన్ని భంగం కలిగించకండి అని వాళ్ళు ఆందోళన చేశారు. కాదు, ఇది రామాలయం మధ్యలో ఏదో వచ్చింది, అసలు గొంతేనమ్మకు రూపమే లేదు, గొంతేనమ్మకు విగ్రహమే లేదన్న పద్ధతిలో రఘురామకృష్ణరాజు కానీ ఆయనను బలపరిచే వాళ్ళు కానీ మాట్లాడారు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్వయంగా దానికి అనుమతి ఇవ్వడంతో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకు మంచి ఉత్సాహం ఇచ్చేటటువంటి ఒక పరిణామం. ఆయన ఇప్పుడు చాలా వేగంగా కడతాము, ఈ విషయంలో ఇంకేం వెనక్కు పోయేది లేదు. దీంతో పాటే ముడిపెట్టి మనకు రిజర్వేషన్ల సమస్య, చర్చీలలో మైకులు వాడొచ్చా లేదా, ఈ అంశాల మీద రఘురామకృష్ణరాజు అలాగే ఆయన ఏర్పాటు చేసిన ఐ థింక్ అల్లూరి సీతారామరాజు సేన ఏదో ఉంది, వాళ్ళు చాలా భారీగా వందలాది కేసులు పెట్టి అదొక పెద్ద ఇది నడుస్తుంది. అలాగే ఉద్యోగులు కూడా వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మత మార్పిడి చేసుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఉండకూడదని ఒకరిద్దరికి నోటీసులు ఇప్పించి ఇదంతా చేశారు. సో ఈ నేపథ్యంలో తన వాదన నెగ్గింది. రాజకీయం ఏం లేదని ఆయన అంటున్నారు. ఇందాక రాజకీయం ఏమీ లేదనడానికి అవకాశం లేదు, మొత్తం రాజకీయమే నడిచింది. కానీ ఇప్పటి వరకు ఇలాంటి మత వివాదాలు, ఆలయ సమస్యలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి చోట లేదా తెలుగు రాష్ట్రాల్లో దీన్ని పెంచుకుంటూ పోవడం, దళితుల కొంత మనస్తాపం కలిగినప్పుడు దాన్ని పరిష్కారం చేసే బదులు ఏకపక్షంగా అది వేస్తారా? ఓకే సార్, ఆడియో లేదు. ఇది వివాదం కాకుండా ఎలా పరిష్కారం అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. రెండవది గుడి సమస్యను, రిజర్వేషన్ల సమస్యను ఇతర చర్చీలు వీటితో ముడిపెట్టకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మత సామరస్యం అన్నది లేదా సామాజిక ప్రశాంతత అనేది ఒక చోట భగ్నం అయితే అది రాష్ట్రమంతటికి కూడా దేశమంతటికి కూడా అది మంచిది కాదు. కాబట్టి రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్త వహిస్తారని మనం కోరుకోవాలి. ఎవరు కేసు వేశారు, ఎవరు ఏం మాట్లాడారు, ఇదేదో వ్యక్తిగత స్థాయిలో స్థానిక స్థాయిలో వివాదంగా చూడాల్సిన అవసరం లేదు. అంతకు మించిన సామాజిక రాజ్యాంగ కోణము, ప్రశాంతత కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఆయన మీద ఇంకా ఎక్కువగా ఉంది.